హెచ్సీఏకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియామకం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అమర్నాథ్ ను అధ్యక్షుడిగా నియమించారని చెప్పింది. అమర్నాథ్ ను తొలగించి ఏజీఎం ను ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించింది. హెచ్సీఏ అధ్యక్షుడి నియామకంపై వ్యతిరేకత, హైకోర్టు తీర్పుపై పిటిషనర్ బాబురావు సాగర్ తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. హెచ్సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ నిబంధనలకు విరుద్ధంగా నియమితులయ్యారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు దీనిపైన తీర్పునివ్వడం జరిగింది. ఆయన యొక్క నియామకం అనేది చెల్లదు, నిబంధనలకు విరుద్ధంగానే నియామకం జరిగింది కాబట్టి ఇమీడియట్గా అతన్ని పదవి నుంచి తొలగించి ఏజీఎం మీటింగ్ను ఏర్పాటు చేసి మరొక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంటూ కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పిటిషనర్ బాబురావు సాగర్ ఉన్నారు, మాట్లాడదాం. ఆయన ఎందుకు పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది, కోర్టు తీర్పు సంబంధించి ఏం చెప్తున్నారో కనుక్కుందాం. సరే, ఏం చెప్తారు? మొత్తానికి హైకోర్టులో మీరు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో పిటిషన్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎందుకు అమర్నాథ్ యొక్క నియామకాన్ని మీరు వ్యతిరేకించడం జరిగింది? కోర్టు తీర్పు సంబంధించి ఏం చెప్తారు? అంటే వాస్తవంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అమర్నాథ్ కాంటాక్ట్ చేయడం కూడా అంటే మేము ఏదైతే గతంలో ఏసీబీ కేసులో అతను కూడా ఉండడం జరిగింది. ఒక 30 మంది ఏసీబీలో ఛార్జ్ షీట్ అయి ఉన్నది కాబట్టి అతను కాంటాక్ట్ చేయడం అసలు యాక్చువల్గా ఛార్జ్ షీట్ అయి ఉన్నది. అయినా అతను కాంటాక్ట్ చేసిండు, ఓకే, దాని గురించి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆడ ఒక విధమైన కొల్యూజన్ జరుగుతుంది. వివేక్ అండ్ శివలాల్ యాదవ్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఏం చేశారంటే అంబుడ్స్మెన్ ద్వారా ఓడిన అతన్ని పవర్లకు తీసుకురావాలనే ఉద్దేశంతో అమర్నాథ్ను జగన్మోహన్ పై ఓడిపోయింది కాబట్టి అతన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటర్నల్ ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో ఆ 70 కోట్లను రిలీజ్ చేసుకోవాలన్న దురుద్దేశంతో అమర్నాథ్ను హెచ్సీఏకు ప్రెసిడెంట్గా ప్లాన్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అది టోటల్గా కాన్స్టిట్యూషన్కు విరుద్ధం కాబట్టి ఆ యొక్క చర్యను అపోజ్ చేస్తూ నేను కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన చాలా డబ్బులను మిస్యూజ్ చేసుకుంటూ దాంతోపాటు గతంలో ఆర్బిట్రేషన్గా 70 కోట్లు అవార్డు వచ్చింది. అంటే అది కూడా టోటల్గా కొల్యూజన్గా జరుగుతుంది. అంటే అసోసియేషన్కు సంబంధించిన అడ్వకేటు అండ్ వివేక్ వాళ్ళ అడ్వకేటు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఈ యొక్క డబ్బులను 17 కోట్ల నుంచి 70 crores దాకా తీసుకురావడం జరిగింది. అంటే ఇది టోటల్గా ప్రజల డబ్బు, క్రికెటర్స్ డబ్బు కాబట్టి నేను దీనిపై తప్పకుండా న్యాయం జరగాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో గతంలో జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు జరిగాయి, క్లబ్స్ను మ్యానిపులేట్ చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా విజిలెన్స్ అధికారులు కూడా రైడ్స్ చేసినటువంటి పరిస్థితి హెచ్సీఏ మీద. ఇప్పుడు అమర్నాథ్ ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి అంబుడ్స్మెన్ ద్వారా ఆయనే హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు ఆయన పైన కోర్టే తీర్పు చెప్పింది, ఆయన పదవి నుంచి తొలగించాలండి. వరుసగా ఈ వివాదాలకు సంబంధించి అసలు ఎందుకు హెచ్సీఏలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఎప్పటికప్పుడు నిత్యకృత్యంగా మారాయంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే గతంలో కూడా ఎల్ నాగేశ్వరరావు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని కూడా అపాయింట్ చేయడం చేసింది సింగిల్ మ్యాన్గా. అతను కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని చేంజెస్ చేసి కొన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఫాలో చేయకుండా దానికి వ్యతిరేకంగా అంటే ఎందుకంటే ఇవాళ కోర్టు నిర్ణయించిన రిటైర్డ్ జడ్జిలను కూడా వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేయలేకపోతున్నారు. అంటే ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 4 రిటైర్డ్ జడ్జిలను అపాయింట్ చేశారు. ఒక అతన్ని ఏమో అడ్మినిస్ట్రేషన్ అంటారు, ఒకని అంబుడ్స్మెన్గా, ఒక అతన్ని ఎథిక్స్ ఆఫీసర్ అండ్ యాంటీ కరప్షన్. ఇన్ని రంగాలలో రిటైర్డ్ జడ్జిలను పెట్టినాక కూడా ఈ విధమైన తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ తప్పులు జరగడానికి కారణము ఒకటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న డబ్బులను కొల్లగొట్టడానికి ఎవ్రీ ఇయర్ వచ్చే ఏదైతే 1.5-2 crores వస్తున్నాయో దాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళ స్వలాభాల గురించి వాడుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క పర్యవసానాన్ని, ఈ యొక్క తప్పులను అరికట్టడానికే ఈ జడ్జిలను అపాయింట్ చేసిన ఆ జడ్జిలకు కూడా సరైన విధంగా అంటే న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క అంటే ఈ అపాయింట్ చేసిన జడ్జిల ద్వారా కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ తప్పులు మళ్ళీ హైకోర్టు పోగానే ఆ తప్పులను అగెన్స్ట్గా అలా ఆర్డర్లను రద్దు చేయడం జరుగుతుంది. మీరు కూడా క్లబ్ మెంబర్గా ఉన్నారు. ఏజీఎం మీటింగ్ను కండక్ట్ చేసి ఇమీడియట్గా నూతన అధ్యక్షుడిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డరు. త్వరలోనే ఇంకొక 2 నెలల కాలంలోనే మళ్ళీ హెచ్సీఏ ఎన్నికలు అనేవి ఉండబోతున్నాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? మరి ఏజీఎం ద్వారా కొత్త అధ్యక్షుడిని ఈలోగానే ఎన్నుకుంటారా క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి, లేకపోతే ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి? లేదు, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఏముందంటే 45 days లోపల ఎన్నికలు జరగాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి తప్పకుండా రూల్స్ ఫాలో అయ్యి
తప్పకుండా జనరల్ బాడీ నిర్వహించి జనరల్ బాడీలో మంచి అంటే ఒక సిస్టమ్ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా కొంతమంది వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్లు కూడా తప్పుడు విధానం చేయడం వల్లనే ఈ విధమైన ఎలక్షన్ జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా మంచి అధ్యక్షుడిని, దాంతోపాటు ఇప్పుడు కూడా ఉన్న కమిటీలో కూడా ఇద్దరు వాళ్ళు కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జాయింట్ సెక్రటరీ కూడా నాగేశ్వరరావు ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వీళ్ళు కూడా రిజైన్ చేయాలి తప్పకుండా. దాంతోపాటు ఇంకొక 16 క్లబ్స్ను కూడా తొలగించాలి. ఎప్పుడైతే ఇవన్నీ తొలగించిన తర్వాత ఎన్నికలు చేయడం వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. ఈ యొక్క కరప్టర్స్ కూడా ఈ యొక్క క్లబ్లలోనే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా చేసారు కాబట్టినే వాళ్ళ టీంలను అబెంచ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ టీంలను కూడా ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ జరగాలంటే ఈ 16 క్లబ్లను కూడా పక్కకు పెట్టి ఎలక్షన్ నిర్వహిస్తే సవ్యంగా జరుగుతుందని ఒక నా భావన. ఫైనల్గా ఏం చెప్తారు? కోర్టు తీర్పును ఎలా స్వాగతిస్తున్నారా? ఏం చెప్తారు ఫైనల్? ఇవాళ కోర్టు తీర్పు చాలా అంటే క్రికెట్కు మంచి జరగాలనే ఉద్దేశంతో హైకోర్టు జడ్జి గారు ఇవ్వడం జరిగింది. మంచి పర్యవసానము. ఇదే విధంగా ఆ కోర్టుల మీద కూడా మంచి అంటే కొంతమంది నేరస్తులకు కోర్టులు కూడా ఏం చేస్తలేవనే భావన ఉంది. కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్తో వాళ్ళ చెంప చెల్లుమన్నది వాళ్ళకు సరైన వాళ్ళ వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి ఇక ముందు కూడా న్యాయం జరుగుతుందని మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి మీద ఏసీబీ కేసులు అనేవి ఉన్నాయి. ఛార్జ్ షీట్ దాఖలైనటువంటి వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియమించడం జరిగింది కాబట్టి తాము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము. ఇక నుంచి అయినా సరే హెచ్సిఏలో రీఫార్మ్స్ను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రక్షాళన అనేది జరిగితే ఖచ్చితంగా ఇట్లాంటి అవకతవకలు అనేవి మరలా రిపీట్ అవ్వకుండా ఉంటాయి. తమలాంటి వ్యక్తులు అసంతృప్తి చెంది కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉండదు అంటూ కూడా పిటిషనర్ తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రవితేజతో రత్నకుమార్, హైదరాబాద్.